భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. దేశానికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో చిన్న మురళీకృష్ణ అగర్వాల్, హీరాలాల్, కారంకి వెంకటేశ్వరరావు, పుచ్చకాయల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అంబేద్కర్ జయంతి జరపడం చాలా సంతోషకరంగా ఉందండి. కానీ ఆయన ఆశయాలు చాలామంది పాటించట్లేదండి. దయచేసి స్టూడెంట్ కాడి నుంచి కూడా అంబేద్కర్ ఆశయాలు అందరికీ నేర్పించాలని, తద్వారా అందరూ కూడా విద్యావంతులు అవ్వాలని కోరుకుంటున్నామండి. ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలవుతుందండి. నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా మినిస్టర్ అవ్వాలన్నా, ప్రధానమంత్రి అవ్వాలన్నా ఆయన రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలవుతుందండి. అలాంటి రాజ్యాంగ నిర్మాతనే కొంతమంది అవమానిస్తున్నారండి. చాలా బాధాకరం. అలాంటి వాళ్ళని గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని శిక్షించాలండి. ఇంకా ఈయనకి ఎన్నో చెప్పలేని బహుమతులు, నోబెల్ బహుమతులు కూడా వచ్చినాయండి. అలాంటి వ్యక్తిని పార్లమెంట్ సాక్షిగా కూడా కించపరుస్తున్నారండి. అలాంటివి జరగకుండా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమక్షంలో సాయంత్రం ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి 140 సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. సామాన్య పౌరుడు కూడా ఈరోజు ఒక స్వేచ్ఛ బదులు కారణం మన రాజ్యాంగంలో ఓటుకు రాసి ఓటుకు ఇచ్చింది ఆ మహానుభావుడు వల్ల. ఇలా ప్రతి పౌరుడు ఇది కావాలి, అది కావాలని ధర్నా ఏం చేసినా ఆయన రాజ్యాంగం వల్ల. అటువంటి రాజ్యాంగాన్ని కొంతమంది నాయకులు ఆ స్వభావం కోసం తొందరగా ప్రయత్నం చేస్తారు. అటువంటి జరగకుండా తెలుసుకుని ఆ రాజ్యాంగం భారత రాజ్యాంగం నిర్మాత అందరికీ ఆశయాల్ని అందరూ కొనసాగించాలని